ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సిఐడి సిట్ సమర్పించిన నివేదికల ఆధారంగా కేసులు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణలో లభించిన ఆధారాలపై పలువురు కీలక నిందితుల ఆస్తులను భారీ ఎత్తున జప్తు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసు మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్లోని ఈడీ విభాగం ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి, భూనీతి చాణక్య, వాసుదేవరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం సుమారు 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆస్తుల్లో బ్యాంక్ ఖాతాలు, వాటిలో ఉన్న నగదు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే విలువైన భూములు మరియు ఇతర ఆస్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా మద్యం వ్యాపారానికి సంబంధించిన కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ విధంగా సుమారు 104 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్లు తమ దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ డబ్బును వివిధ మార్గాల్లో తరలించి వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ స్కామ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థల అంచనాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం 4,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 తర్వాత అమల్లోకి వచ్చిన మద్యం విధానంలో కొన్ని కీలక మార్పులు జరిగాయని, వాటి ద్వారా ఈ అక్రమ వ్యవహారాలకు మార్గం సుగమం అయిందని ఈడీ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించడం, కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా కొన్ని కంపెనీలకు ప్రత్యేకంగా సప్లై ఆర్డర్లు ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా మద్యం సరఫరాకు సంబంధించిన ప్రతి ఒప్పందంలో 15 నుంచి 20% వరకు కమిషన్లు తీసుకున్నట్లు కూడా ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. అదేవిధంగా కమిషన్ ఇవ్వని కంపెనీలకు మద్యం సరఫరా ఆర్డర్లను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు కూడా విచారణలో బయటపడినట్లు సమాచారం. ఈ విధంగా ప్రభుత్వ విధానాలను దుర్వినియోగం చేసి కొన్ని కంపెనీలకు లాభాలు చేకూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆస్తుల జప్తు చర్యలు చేపట్టిన ఈడీ అవసరమైతే మరిన్ని వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో భవిష్యత్తులో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి.